పురాతన భారతదేశంలో ఒక గొప్ప రాజ్యం సౌరాష్ట్ర మండలం. అక్కడ పరాక్రమశాలి చక్రవర్తి వీరనాథ మహారాజు పాలన సాగించేవాడు. అతని సేనలో ఒక యువ యోధుడు విక్రమసేన. విక్రమసేనకు అమోఘమైన శౌర్యం, వేగం, ధైర్యం. కాని అతడిలో ఒక లోపం, ఓర్పు లేకపోవడం. చిన్న చిన్న విషయాల్లో కోపం రావడం, తలుపులు తట్టడం, ఎదుటివారి తప్పులను క్షమించకపోవడం. అతని గురువు ధర్మసేనాచార్యుడు, విక్రమా, నీకు శక్తి ఉంది, కాని ఓర్పు లేకపోతే నీ విజయాన్ని నీవే నాశనం చేసుకుంటావు అని ఎన్నిసార్లు చెప్పారు. కాని యువరక్తంలో ఉన్న ఆత్మగర్వానికి ఈ మాటలు పట్టించుకోలేదు. ఒకరోజు సౌరాష్ట్రానికి సమీప రాజ్యం నుండి చిత్తగించు యుద్ధపు హువ్వు వినిపించింది. పశ్చిమ పర్వతాల దొంగల దండులు రాజ్యంలోకి ప్రవేశించబోతున్నారని వార్త వచ్చింది. వీరనాథ మహారాజు విక్రమసేనకు పెద్ద గణాన్ని అప్పగించి ఈ యుద్ధంలో విజయగర్వంతో కాకుండా నీతిబద్ధంగా ప్రవర్తించాలి అని హెచ్చరించాడు. విక్రమసేన ధైర్యంగా ముందుకు వెళ్లాడు. పర్వత ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఎదురుగా అటవీ మార్గాల్లో శత్రువులు కనిపించారు. అక్కడి స్థానిక జనం, ప్రభూ, ఆ దొంగలు అతి మెలకువగా ఉంటారు, రాత్రి దాడి చేస్తారు, మీరు ఓర్పుగా, యుక్తిగా వారిని ఎదుర్కొనాలి అని వినిపించారు. కాని విక్రమసేన, నా శక్తిని చూసిన తరువాతే వారు వెనక్కి తిరుగుతారు అని ఉద్వేగంతో ముందుకు వెళ్లాడు. దొంగల గుంపు వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేసింది. అనేక మంది సైనికులు గాయపడ్డారు. విక్రమసేన కోపంతో మరింత దాడి చేశాడు. కాని శత్రువులు చిన్న చిన్న గుంపులుగా విడిపోయి అడవిలోకి పరారయ్యారు. ఒకానొక సమయంలో విక్రమసేన బలహీనమయ్యాడు. తక్కువ మంది సైనికులు మాత్రమే మిగిలారు. ఆ సమయంలో శివాలయంలో వృద్ధుడు ఒకడు దగ్గరికి వచ్చాడు. యువా, ఓర్పుతో ప్రయత్నించు. శివుడు ధైర్యానికన్నా ఓర్పును ఎక్కువగా మెచ్చుకుంటాడు. ఎదుటివారిని తమ తీరును అర్థం చేసుకుని వ్యూహంతో ఎదుర్కోవాలి. విక్రమసేనలో చిన్న తక్కువ గర్వాన్ని విడిచిపెట్టాడు. అక్కడే శివుడి ఆలయంలో ధ్యానం చేశాడు. నిశ్శబ్దంలో శివుని ధ్వని వంటి ఒక మాట వినిపించింది. ఓ యువా, ధైర్యంతో పాటు ఓర్పు నిండినవారికి మాత్రమే సంపూర్ణ విజయం లభిస్తుంది. రాగలిగిన దాన్ని కుదించగలిగినవాడు నిజమైన యోధుడు. ఈ ఉపదేశం తరువాత విక్రమసేన వ్యూహ మార్పు చేశాడు. వెంటనే దాడి చేయడం మానేశాడు. శత్రువుల బలహీనతలు అర్థం చేసుకున్నాడు. స్థానికులతో కలిసి రాత్రివేళల్లో శత్రువుల ముద్రలు గమనించి వారిని ఒకదాని తర్వాత ఒకటి ఎదుర్కొన్నాడు. 2 వారాల ఓర్పుతో, శ్రద్ధతో శత్రువులను పూర్తిగా తరిమికొట్టాడు. రాజధానికి తిరిగివచ్చిన విక్రమసేన, ప్రభూ, ఈసారి విజయం ధైర్యంతో కాదు, ఓర్పుతో జరిగింది. నేను నా గర్వాన్ని వదిలి శివుని ఉపదేశాన్ని అనుసరించాను అని నమ్రంగా చెప్పాడు. వీరనాథ మహారాజు ఆనందంతో అన్నారు, నిజమైన యోధుడు ఒకడు శక్తిని మాత్రమే కాదు, సహనాన్ని కూడా పట్టించుకునేవాడు. నువ్వు ఇప్పుడు నిజమైన విజయవంతుడివి. ఆ తరువాత విక్రమసేన ఓర్పుతో కూడిన సమర్థ యోధుడిగా మారాడు. గర్వం లేని విజయాన్ని అందుకున్నాడు. అతడి కథ సహనంతో విజయాన్ని పొందిన యోధుడు గా చరిత్రలో నిలిచిపోయింది. శక్తి, ధైర్యముంటే చాలదు, సహనం, ఓర్పు అవసరం. గర్వాన్ని వీడితేనే నిజమైన విజయం లభిస్తుంది. శివుని తత్వాన్ని అర్థం చేసుకుని ధ్యానం ద్వారా మనసును నిగ్రహించిన వారికి విజయ మార్గం చూపుతుంది. యుద్ధంలో కాకపోయినా జీవితం కూడా ఒక రకమైన పోరాటమే. అందులో ఓర్పు, వ్యూహం ప్రధానము. ఈ కథ విన్నారు కదా? ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ ధన్యవాదాలు.